నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు దొంగచాటుగా జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. అసలు ఐపీఎస్లు ఐఏఎస్లు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని దొంగచాటుగా కలిసే పరిస్థితులు ఏర్పడ్డాయి ఏంటి? మరి రాష్ట్రంలో ఇంకేమన్నా పరిస్థితిని కల్పిస్తున్నారా వీళ్ళందరూ కలిసి? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఏపీ రాష్ట్రంలో ఐఏఎస్లు ఐపీఎస్లు దొంగచాటుగా జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. అసలు దొంగచాటుగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం ఏంటి? అసలు ఎందుకు కలవాల్సిన పరిస్థితులు వచ్చాయి? అసలు ఇప్పుడు ప్రభుత్వం ఏదుంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా సివిల్ సర్వెంట్లు కానీ లేదంటే ఉద్యోగులు కానీ పని చేయాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా, ఇష్టం లేదా లాంగ్ లీవ్ పెట్టుకెళ్ళిపో, లేదా రిజైన్ చేయి, ఆప్షన్స్ ఉన్నాయి. లాంగ్ లీవ్ పెట్టుకొని వెళ్ళొచ్చు, రిజైన్ చేయొచ్చు. కానీ ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వానికి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళని ఏం చేయాలి? క్షమించకూడదు. ఒకవేళ క్షమిస్తే కనుక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం బదనాం అవుతుంది. కాబట్టి ఎవరైతే ఐపీఎస్లు ఐఏఎస్లు లేదా అధికారులు ఉన్నారో సహకరించడానికి ఇప్పుడు లేనటువంటి ప్రభుత్వానికి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో కొంత ఆచితూచి అడుగులు వేస్తుంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఆ కారణంగా వాళ్ళు ఒక అడ్వాంటేజ్ తీసుకొని జగన్మోహన్ రెడ్డిని రహస్యంగా కలిశారు. కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ వీక్లోనే కలిశారు అని చెప్పి తెలుస్తుంది. 2 రోజుల క్రితం కలిశారని చెప్పి తెలుస్తుంది. ఎందుకు కలిశారు అని అంటే, ఇప్పుడు కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్ని జస్ట్ డ్యూటీస్ లేకుండా ఓన్లీ వాళ్ళని అలా ఉంచారు, విఆర్లో ఉంచారు, డ్యూటీస్ ఇవ్వకుండా. అంటే డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయమని చెప్పి ఐపీఎస్లకి ఇచ్చారు. అలాగే జిఏడీలో రిపోర్ట్ చేయమని చెప్పి ఐఏఎస్లకి ఇచ్చారు కొంతమందికి. దాదాపు అలా ఇచ్చినటువంటి వాళ్ళు దాదాపుగా ఒక 20 నుంచి ఒక 25 మంది దాకా ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటారు. వీళ్ళు కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ లేదా ఉద్యోగ వర్గాల్లో కానీ కొన్ని వందల మంది ఉంటారు. వీళ్ళందరికీ ఎక్కడ కూడా పోస్టింగ్ ఇవ్వాల. ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఎక్కువ ఇవ్వాల. ఇప్పుడు ఎవరైతే గతంలో మినిస్టర్ల దగ్గర సెక్యూరిటీ కింద పనిచేశారో వాళ్ళని పక్కన పెట్టేశారు. కారణం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క ఇన్ఫర్మేషన్ని గత పరిచయాల దృష్ట్యా లీక్ చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వాల, కొంతమందిని పక్కన పెట్టేశారు. సరే, వాళ్ళకేదో టైం బీయింగ్ ఇవ్వచ్చు. కానీ సివిల్ సర్వెంట్లు అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది జిఏడీకి రిపోర్ట్ చేస్తున్నారు, మరి కొంతమంది డీజీపీ ఆఫీస్కి రిపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళల్లో కొంతమంది జగన్మోహన్ రెడ్డితో రెగ్యులర్గా టచ్లో ఉన్నారు అనేది వినిపిస్తుంది. ఇటీవల వరకు కూడా వాళ్ళల్లో చాలామంది ఏం చేశారు? డ్యూటీలకు కూడా రాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి టీంలో బెంగళూరు పోయి రహస్యంగా మీటింగ్ కూడా అయ్యారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అందుకుంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. దాంతో వాళ్ళు ఏం చేశారు? ఖచ్చితంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు రిపోర్ట్ చేసే ఆఫీసులోనే ఉండాలి, అందుబాటులో ఉండాలి అని చెప్పేసి డీజీపీ వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేశారు ఐపీఎస్లకి. దాంతో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంటున్నారు. కానీ వీకెండ్స్లో ఏం చేస్తున్నారంటే రహస్యంగా జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నారు. అలాంటి వాళ్ళల్లో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి బాగా భక్తులు, వీరభక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు పోలీస్ ఐపీఎస్కి సంబంధించిన సంఘంలో ఉండేటువంటి వాళ్ళే నాయకులే ఒకళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డితో కలుస్తున్నారు. అలాగే ఐఏఎస్లు కొంతమంది వీరభక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కలుస్తున్నారు. కలిసి రహస్యంగా వీళ్ళు ఏం చేస్తున్నారు? బెంగళూరులో జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యి ఏం చేస్తున్నారు అంటే, ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా బదనాం చేయాలి, లేదా ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైనటువంటి అన్రెస్ట్ తీసుకురావాలి, దీని మీద ప్లాన్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్లాన్కి వీళ్ళు సహకారం అందిస్తున్నారు అనేటువంటి అనుమానం, అలాంటి రిపోర్టు ఇంటెలిజెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకుందని చెప్పి తెలుస్తుంది. అసలు వీకెండ్లో కలవటం ఏంటి? 2 రోజుల క్రితం కొంతమంది ఐపీఎస్లు కలిసి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డిని. 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి పరిమితం చేసేసి తిరస్కరించి జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పక్కన కూర్చోబెడితే సివిల్ సర్వెంట్లే కలవడం ఏంటి? అది నేరం కదా. అలాంటి వాళ్ళ మీద చర్యలు కఠినంగా తీసుకోవాలి కదా ఇప్పుడు ప్రభుత్వం. ఇప్పుడు ఉండేటువంటి అదే ఈ ప్రభుత్వం యొక్క ఉదాసీనత అనుకోవాలా, నిర్లక్ష్యం అనుకోవాలా, లేదంటే విశాల హృదయం అనుకోవాలా తెలియట్లా. ఆ విషయం మీద సొంత పార్టీలోనే చర్చ జరుగుతుంది.
అన్ని రకాలుగా సమాచారం తెలిసి కూడా వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు కదా, లేదా డిస్మిస్ చేయొచ్చు కదా. వాళ్ళని అడిగి అసలు వివరాలు తెలుసుకోవచ్చు కదా, అసలు ఎందుకు మీరు అంత దూరం వెళ్ళి కలవాల్సిన అవసరం ఏముందని ఒకసారైనా వాళ్ళతోనే చేయొచ్చు కదా సార్. రెగ్యులర్ డేస్ అయితే అడగచ్చు, కానీ నీకు వీకెండ్లో సెలవు కదా, సెలవు రోజుల్లో నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్తాను అని చెప్తాడు. దానికి అడగడానికి లేదు కదా. సాటర్డే లీవ్ పెడుతున్నారు, సాటర్డే లీవ్ పెట్టేసి బెంగళూరు వెళ్ళిపోతున్నారు, సండే అంతా అక్కడ ఉంటున్నారు. సండే జగన్మోహన్ రెడ్డి తోటి వీళ్ళు వీరభక్తులుగా ఉన్నటువంటి వీళ్ళు ఎలాంటి సమాచారం ఇస్తున్నారో, ఆయన ఎలాంటి డైరెక్షన్ ఇస్తున్నారో తెలియదు. బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం వరుస సంఘటనలు అనూహ్యంగా జరుగుతూ ఉన్నాయి, రకరకాల సంఘటనలు జరుగుతున్నాయి. ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాలేదని అనిపిస్తుంది సార్. ఎందుకంటే వీళ్ళే ఎవరైతే ప్రజల పక్షాన ఉండాలో వీళ్ళే వెళ్ళి మళ్ళీ ప్రతిపక్ష నేత అయిన అతన్ని కలవడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ప్రతిపక్ష నేతగా కలవడం కాదు, ఇప్పుడు ప్రతిపక్ష నేతను కలవచ్చు, ఎవరినైనా కలవచ్చు, ఆ స్వేచ్ఛ ఉంది, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మీరు ఇక్కడ డ్యూటీలో చేయాల్సినటువంటి వాళ్ళు, ప్రభుత్వానికి లాయల్గా ఉండాల్సినటువంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడికి లాయల్గా ఉండమని చెప్పట్లేదు మనం, ప్రభుత్వానికి లాయల్గా ఉండాలి కదా. ఆడ చంద్రబాబు నాయుడు ప్లేస్లో ఇంకొకళ్ళు ఉన్నా, ఎక్స్ ఉన్నా, వై ఉన్నా, వాళ్ళకి లాయల్గా ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికి కూడా ఎందుకు లాయల్గా ఉన్నారు అని అంటే, కేసులు అనేకం బుక్ అయినాయి, ఆ కేసుల్లో వీళ్ళందరూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాంతో దొంగలు ఒకటైనట్టు వీళ్ళందరూ ఒకటైపోయి అక్కడ ఏదో కుట్ర పండుతున్నారు. ఏం కుట్ర పండుతున్నారు అనేది ఎవరికి తెలియట్లా. బట్ వరుస సంఘటనలు అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి, అనూహ్యంగా జరగరానటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఉదాహరణ చెప్పుకుంటే, ఇప్పుడు కొన్ని కేసుల్లో కొంతమంది ఆఫీసర్స్కి నోటీసులు పంపించి విచారణకు పిలుస్తున్నారు. విచారణకు పిలిచినటువంటి కేసులు ఏంటి? మదనపల్లి ఫైల్స్ సంఘటన. మదనపల్లిలో ఫైల్స్ తగలబడినప్పుడు అక్కడ ఉండేటువంటి అధికారులని, రెవెన్యూ అధికారులను ఇద్దరిని సస్పెండ్ చేసి మిగతా వాళ్ళని విచారణకు పిలుస్తున్నారు. ఆ మదనపల్లి ఒకటే కాదు కదా, ఇంకా మళ్ళీ సచివాలయంలో తగలబడ్డాయి కదా, కరకట్ట మీద తగలబడ్డాయి కదా, అనేక చోట్ల తగలబడుతున్నాయి కదా. దానికి పిలిచి ఉద్యోగస్తులను అడుగుతుంటే, ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉన్నట్టు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇప్పుడు తాజాగా, మీరు ఎలా పిలుస్తారు మా ఉద్యోగుల్ని విచారణకి? మా ఉద్యోగులు భయపడిపోతున్నారు, మా ఉద్యోగులకు నోటీసులు ఇవ్వడానికి లేదు, మా ఉద్యోగుల్ని విచారించడానికి లేదని చెప్పి ఆయన మీటింగ్ పెట్టాడు. ఇవాళ మీటింగ్ పెట్టి బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆయన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల సంఘానికి సంబంధించిన నాయకుడు, ఆయన ఏమంటున్నాడు? ఉద్యోగులకి సంబంధం లేదు, మీరు చైర్మన్ వాళ్ళని అడగండి, ఉద్యోగులకి నోటీసులు ఇచ్చి ఎలా విచారిస్తారు, వాళ్ళు ఆందోళన పడుతున్నారు, మీరు ఉద్యోగుల్ని ఒత్తిడి చేయడానికి లేదని చెప్పి ఆయన మీటింగ్ పెట్టి ఇవాళ మాట్లాడుతున్నాడు కొద్దిసేపటి క్రితం. అది కూడా తప్పే కదా, చాలా మాట్లాడడం కూడా తప్పే కదా. అంటే దీని వెనక కుట్ర జరుగుతుంది. ఈ విచారణలన్నింటినీ ఆపేయడానికి ఉద్యోగులను రెచ్చగొడుతూ ఉన్నారు. ఎవరు రెచ్చగొడుతున్నారంటే, వీకెండ్లో వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో దొంగచాటుగా కలుస్తున్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఈ ఉద్యోగ సంఘాల నాయకులు కొంతమంది ఉన్నారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు, తర్వాత ఇంకొక అతను బండి శ్రీనివాసరావు ఆయన పేరు, ఆయన, తర్వాత వెంకటరామిరెడ్డి అని ఒక ఆయన ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా కప్పుకున్నాడు, ఎలక్షన్ ముందే కప్పుకున్నాడు. వీళ్ళందరూ ఏంటంటే ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు. ఉద్యోగులను రెచ్చగొట్టి ఈ ప్రభుత్వాన్ని సహకరించమాకండి, ఒకవేళ సహకరిస్తే కనుక అందరి మీద విచారణ ఉంటుంది, ఆ విచారణలో మీరు కూడా జైలుకి పోవాల్సి వస్తుంది, కాబట్టి మీరెవరు సహకరించమాకండి అని చెప్తూ ఇంకొక వైపు ఉద్యోగ సంఘాల నాయకులతోటి ప్రజలు చేస్తున్నారు. అసలు నోటీసులు ఇవ్వడానికి లేదు, నోటీసులు ఇచ్చి ఉద్యోగులను పిలవడానికి లేదు, ఉద్యోగులు ఫైల్ తగలబడిన దానికి ఉద్యోగులు ఎలా బాధ్యులు అవుతారు, అసలు రెవెన్యూ శాఖలో భద్రపరిచేటువంటి వ్యవస్థే లేదు, సో వ్యవస్థ లేనప్పుడు ఉద్యోగులు ఏం చేస్తారు, ఇలాంటి లాజిక్లు మాట్లాడుతున్నారు. సో అంటే ఫైల్స్ని భద్రపరచడానికి అసలు భవనాలే లేవు, అలాంటప్పుడు ఎలా భద్రపరుస్తారు, ఆ జరుగుతున్నటువంటి ఫైరింగ్ సంఘటనలకి మాకేం సంబంధం అని చెప్పి ఉద్యోగ సంఘాల నాయకుడు అంటున్నాడంటే, దీని వెనుక చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఒక పెద్ద స్కెచ్ వేశారు కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు కలిసి బెంగళూరు కేంద్రంగా చేసుకుని చెప్పి మనం చెప్పొచ్చు, ఈ దొంగచాటుగా కలుస్తున్నటువంటి అధికారులు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.